డేలో ఒక్కసారైనా వెజిటేబుల్ జ్యూస్ తీసుకుంటాము. మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ టైం. ప్రీవియస్ వీడియోలో ఉసిరికాయలు ఎలా స్టోర్ చేసుకోవాలనేది చూపించాను కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. రా ఆమ్లా డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. ఈరోజు డిన్నర్కి పంకిన్ సూప్. మా డిన్నర్ అరౌండ్ 5 కల్లా కంప్లీట్ అయ్యిద్ది. 5 తర్వాత ఏమి తినము. పిల్లలకి ఆకలి అనిపిస్తే అప్పుడప్పుడు రాగి జావేస్తూ ఉంటాను. మెంతులు సోక్ చేసి పెట్టాను నైట్ టైం. కొన్ని మైక్రోగ్రీన్స్కి, దోసపిండిలోకి, హెయిర్ ప్యాక్ కోసం. మా ఇంట్లో కొంచెం మెంతులు ఎక్కువగానే వాడతాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కొన్ని నట్స్, సీడ్స్ సోక్ చేసి పెడతాను. సోక్ చేసే ముందు 1కి 4 సార్లు బాగా కడగాలి. ఎందుకంటే నట్స్ పాడవకుండా ఉండడానికి కొన్ని ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. మా కిడ్స్ నాన్ వెజ్ తినరు. నాన్ వెజ్ తినకపోతే ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువయ్యిద్ది. సో న్యూట్రిషన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని మా కిడ్స్కి ఈ స్మూదీని ఇంట్రడ్యూస్ చేశాను. దీనిలో మినరల్స్, వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, గుడ్ ఫ్యాట్స్, ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. వీటితో పాటుగా కషాయం పౌడర్ కూడా నానబెట్టి ఉంచుతాను. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో ఇంట్లో అందరికీ కషాయం తీసుకోవటం అలవాటు. దీనితో పాటుగా జావ చేయడానికి జావ పిండి కూడా ముందుగానే నానబెడతాను. ఎందుకంటే నానబెట్టిన పిండితో జావ చేయటం వలన స్మూత్ కన్సిస్టెన్సీ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.